హాయ్ ఫ్రెండ్స్, నేను మీ షబీ సార్. ఈ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉద్యోగాల కోసం దాదాపు ఒక 7-8 సంవత్సరాల నుంచి చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. ఇందులో దాదాపు ఒక హ్యూజ్ అమౌంట్ మనకి పోస్టులు అనేటటువంటివి రిలీజ్ చేసేటటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అయితే ప్రధానంగా దీనికి విద్యా అర్హత ఏమిటి, శాలరీ ఏ విధంగా ఉంటుంది, ఇందులో పోస్ట్ మనకి ఏ రకమైన కేటగిరీలో వైజ్గా ఉంటుంది, ఓకేనా? దానికి సంబంధించి విద్యా అర్హత టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఓకే, రైట్. ఈ వీడియోని చూసే ప్రతి ఒక్కరు వీడియో ఒక చిన్న లైక్ చేయండి, ముందు వరకు షేర్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? రైట్, ఇక లేట్ చేయకుండా మనము టాపిక్లోకి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాము, ఓకేనా? రైట్, వచ్చేద్దాం ఫ్రెండ్, వచ్చేయండి మీరు కూడా. ప్రజెంట్ మనకి దాదాపుగా 1500 నుంచి 1800 లోపు పోస్టులు అనేటటువంటివి భర్తీ చేసేటటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నట్లు మనకు అందిన సమాచారం అండి, ఓకేనా? అయితే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ఏదైతే విడిపోయారో దాని తర్వాత నుంచి ఇప్పటి వరకు హ్యూజ్ అమౌంట్ మనకి గత 5-6 సంవత్సరాల నుంచి, ఓకేనా, దాదాపు నోటిఫికేషన్ అనేటటువంటి రాలేదు, ఓకేనా ఫ్రెండ్స్? ప్రధానంగా జగన్ గారి గవర్నమెంట్లో వచ్చేసి ఏదైతే గ్రామ సచివాలయ ఉద్యోగాలే తప్ప ఇతర హ్యూజ్ అమౌంట్లో నోటిఫికేషన్స్ అయితే రాలేదు. అది పోలీస్ శాఖకు సంబంధించి కానీ ఇతర వైద్య ఆరోగ్య శాఖలకు సంబంధించి కానీ వస్తే ఒక 180 పోస్టులు 100 పోస్టులు అలా వచ్చాయి. కానీ హ్యూజ్లో అంటే దాదాపు 2000 దగ్గర 1500 పోస్టులు 1800 పోస్టులు అనేటటువంటివి ఇతర ఏ శాఖకు సంబంధించి రాలేదు. కాబట్టి ప్రధానంగా ఇప్పుడు అటవీ వ్యవస్థ చాలా బలోపేతం చేసేటటువంటి ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క చొరవతో, అదేవిధంగా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి యొక్క చొరవతో ఈ యొక్క ఉద్యోగాలు అనేటటువంటివి అతి త్వరలో భర్తీ అయ్యేటటువంటి ఛాన్స్ అయితే ఉన్నాయి. అది ఏ విధంగా మనం భర్తీ చేయగలమంటే ఈ యొక్క అటవీ శాఖను కానీ పటిష్టంగా చేయాలంటే ఖచ్చితంగా దానికి సంబంధించి ఉద్యోగులు ఉండాలి. అటవీ శాఖ అధికారులు అయితే ఉండాలి, బీట్ ఆఫీసర్ సంబంధించి కానీ ఇతర జాబ్స్ ఏవైనా కానీ ఖచ్చితంగా జాబ్స్ అయితే రిలీజ్ చేయాల్సిందే. ఖచ్చితంగా మన అటవీ వ్యవస్థను మరింత పటిష్టం చేయాల్సినటువంటి అవసరం మరియు ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి ప్రధానంగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నోటిఫికేషన్ మీద అయితే ప్రధానంగా దృష్టి పెట్టేటటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి, ఓకేనా? రైట్ ఫ్రెండ్, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా నోటిఫికేషన్ అనేటటువంటిది 2 పేపర్స్లో ఉంటుంది, ఓకేనా? మొదటి పేపర్ వచ్చేసి జిఎస్ అడుగుతారు. నెక్స్ట్ పేపరే మనకి చాలా ఇంపార్టెంట్ అండి, ఓకేనా? అదేంటంటే అందులో ప్యూర్ మ్యాథ్స్ అయితే ఉంటుంది. దాదాపు 12 సబ్జెక్టుల వరకు ఉంటాయి, ఓకేనా? ఆ తర్వాత అథమెటిక్ రీజనింగ్ ఉంటుంది. వీటన్నిటికి సంబంధించి ప్రతి ఒక్క చాప్టర్లో ఒక్కొక్క బిట్ 2 బిట్స్ అనేటటువంటి వస్తాయి అంతే, ఓకేనా? ప్యూర్ మ్యాథ్స్ చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఆఫ్లైన్లో కోచింగ్ తీసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్? ఆన్లైన్లో కంటే కూడా ఆఫ్లైన్లో తీసుకుంటే చాలా మేలు అవుతుంది మీకు, ఓకేనా? రైట్, ఇలా ఏదేమైనప్పటికీ కూడా మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఏదైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ జాబ్స్ కోసం చాలా ప్రశాంతమైనటువంటి ఉద్యోగము, ఏఎస్ఐ కేటగిరీకి సంబంధించినటువంటి ఉద్యోగం అండి. అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించినటువంటి ఆ యొక్క రేంజ్లో అయితే ఉంటుంది మీ యొక్క పోస్టు. కాబట్టి ప్రశాంతమైనటువంటి జీవితము, హ్యాపీగా లైఫ్ అనేటటువంటిది లీడ్ చేసేటటువంటి జాబ్, ఓకేనా? ఈ జాబ్ సంబంధించి ఖచ్చితంగా అభ్యర్థులు ప్రిపేర్ అవుతూ ఉండండి, ఓకేనా? నోటిఫికేషన్ రాకముందు నుంచి అంటే ఖచ్చితంగా 100కు 100% ఇందులో నోటిఫికేషన్ రిలీజ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, ఓకేనా? అవి ఎప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు అంటే దాదాపు ఒక 2 months లోపు ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు ఈ విషయాన్ని ప్రధానంగా దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా ఇప్పటి నుంచి కానీ ప్రిపేర్ అయ్యారంటే ఆ సమయానికల్లా మీరు ప్యూర్ మ్యాథ్స్ని ఖచ్చితంగా గెయిన్ చేసేవాళ్ళు. ఆ తర్వాత ఇందులోనే మనకి ఎక్కువగా ఆ వ్యక్తికి జాబ్ వచ్చిందా రాలేదా అనే దానికి సంబంధించి ప్రధానంగా మార్క్స్ని డిసైడ్ చేసేటటువంటిదే ఈ యొక్క ప్యూర్ మ్యాథ్స్, ఓకేనా? కాబట్టి జిఎస్ జనరల్ స్టడీస్ ప్రతి ఒక్కరు గుర్తుంటాయి, కానీ అది మార్క్స్ని ప్లస్ చేయదు, ఓకేనా? జాబ్ వచ్చింది రావడానికి పోవడానికి కూడా మనకి డిసైడ్ చేసేది కేవలము సెకండ్ పేపర్ ప్యూర్ మ్యాథ్స్, ఓకే? రైట్,
ఇంతటితో ఈ సెషన్ కంప్లీట్ చేస్తున్నామండి. మరిన్ని ఇంపార్టెంట్ బిట్స్తో మరొక వేళ మళ్ళీ ముందైతే ఉంటాము. ఇటువంటి 100% గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకి సంబంధించి మన తెలుగు రాష్ట్రాల్లో ఏ చిన్న గవర్నమెంట్ జాబ్స్ కానీ, ప్రైవేట్ జాబ్స్ కానీ, అవుట్సోర్సింగ్ జాబ్స్ కానీ, కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్ కానీ, ఏ జాబ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయినా కూడా 100% పక్కా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అందిస్తూ వస్తూ ఉన్నాం మేము. ఓకేనా? సరైన సమయంలో అందరికంటే ముందుగా అందిస్తాము. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు త్వరగా చేసుకోండి. వీడియో వచ్చిన లైక్ చేయండి, ముందు వరకు షేర్ చేయండి. ఓకే, వీ విల్ మీట్ నెక్స్ట్ వీడియో మోర్ దెన్ ఇంపార్టెంట్ నోటిఫికేషన్ అప్డేట్స్. థ్యాంక్ యూ.